సార్ అయితే 'ఏడుపు కాగితం' అని చాలా కొత్త టైటిల్‌తో అయితే వస్తున్నారు. సో, దీని మధ్య ఈ మధ్య నెగెటివ్‌గా, పాజిటివ్‌గా కామెంట్స్ అయితే వస్తున్నాయి. దాని మీద ఏం చెప్తారు? మేము ఆల్వేస్ వి బిలీవ్ ద ఫిలిం. కథను బట్టే టైటిల్ ఉంటుంది. అది ఇప్పుడు ఈ కథ ఆల్రెడీ వచ్చినప్పుడే టైటిల్‌తో పాటు మా దగ్గరకొచ్చింది. అండ్ ఆ కథ ఎక్కడ పుట్టిందో అక్కడ నేపథ్యం బట్టే ఆ టైటిల్ ఉంటుంది. దీని మీద ఇంత డిస్కషను, ఇంత ఇది అనేది ఆహ్, ఇయన్నీ ఇయన్నిట్లికన్నా కూడా ఐయామ్ కాన్సంట్రేటింగ్ ఆన్ మై ఫిల్మ్ ఓన్లీ దట్స్ ఇట్. అది ఫిల్మే మాట్లాడుతది రేపొద్దున ఇయన్నీ కూడా. అది ఆంధ్ర వాళ్ళైనా లేదా తెలంగాణ వాళ్ళైనా కూడా సినిమా నచ్చితే చూస్తారు. నచ్చకపోతే ఇద్దరు చూడరు. సో, నేను తీయవలసింది సినిమా తీయాలి అంతే. సో, ఐయామ్ మోర్ కాన్సంట్రేటింగ్ ఆన్ ద ఫిల్మ్ ఓన్లీ. అంటే ఈ కాంట్రోవర్సీ వల్ల సినిమాకేమన్నా ఇబ్బంది కలిగే అవకాశాలున్నాయంటారా? అంటే ఇబ్బంది అంటే డెఫినెట్‌గా ఇప్పుడు నాకుంది. ఇబ్బంది లేదని నేను చెప్పట్లేదు. నాకు ఇబ్బందుంది. కానీ అట్ ది సేమ్ టైమ్ అది రేపొద్దున సినిమా బావుంటే ఈ ఇబ్బందులన్నీ సర్దుకుంటాయి అంతే. ఇది ఏదో ఒక ప్రాంతానికి పరిమితమయ్యే సినిమా అయితే ఆ కథ అయితే కాదిది. సో, ఐ హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫిల్మ్ మోర్ దెన్ ఎనీథింగ్. సో, కొత్త వాళ్ళతో అయితే చేస్తున్నారు. ఒక్క 'ప్రియదర్శి' గారు తప్పించి. సో, వాళ్ళ మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు ఇదవుతుందనుకుంటున్నారు? టుడే ఉన్న ఈ బడ్జెట్ కన్సర్న్స్‌లో గానీ, టుడే ఉన్న మార్కెట్ సిట్యుయేషన్‌లో గానీ, ఇప్పుడు అంతంత డైలీ రెమ్యునరేషన్స్ గానీ, అంతంత ఇచ్చైతే చేయలేం ప్రొడ్యూసర్స్. సో, నేను మోర్ దెన్ ఈ డైలీ రెమ్యునరేషన్స్ మీద, ఈట్లి మీద ఇంతంత రెమ్యునరేషన్స్ మీద బడ్జెట్ నేను పెట్టే కన్నా కూడా, వీ హావ్ కాన్సంట్రేటెడ్ ఆన్ ద న్యూ కమర్స్. వాళ్ళ మీద పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకొని ఎదరికెళ్తాం బెటర్ అని చెప్పి వి టుక్ దిస్ స్టెప్. సో, దీంట్లో కూడా ఉన్నారు గానీ, నా బడ్జెట్‌కి, నా పరిధిలోకొచ్చే వాళ్ళతోనే సో, ఎళ్తున్నారు. 'బన్నీవాస్' గారంటే ఒక కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొస్తారు ప్రతి సినిమాతో. సో, ఈ సినిమాలో కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది? అది ప్రజల్లోకి ఎంత వరకు వెళ్తుందనుకుంటున్నారు? ఇదైతే ప్రతి ఇంట్లో ఉండే కదమ్మా! చెప్పాను కదా! ఎండింగ్‌కొచ్చినప్పటికైతే మాత్రం అత్తాకోడళ్ళు, మామ, అల్లుళ్ళు ఇద్దరు మాత్రం చేయి పట్టుకొని బయటకొస్తారు. అయితే టైటిల్‌కి జస్టిఫికేషన్‌లో స్టోరీ ఉంటదంటారా? చూడండి సినిమా.